వ్యూవర్స్ వెల్కమ్ టు నవ్య. ఈరోజు సింపుల్ ఆఫీస్ వేర్ కోసం బ్లాక్ బీడ్స్ చూద్దాం. చూసారా, ఇది బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి మధ్యలో చిన్న పర్ల్ ఇచ్చారు. ఆ పర్ల్ తర్వాత మళ్ళీ గోల్డ్, అలాగే బ్లాక్ బీడ్స్, మొత్తం బ్లాక్ బీడ్స్ వేసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసమని ఇది బాగుంటుంది. అండ్ ఇది ఆఫీస్ వేర్కి కాదు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, చిన్న పార్టీస్కి వెళ్తున్నప్పుడు కూడా సింపుల్గా నీట్గా వేసుకోవచ్చు. దీనికైతే చిన్న లాకెట్ ఇచ్చారు స్టోన్స్ తోని. ఇది చూసారా, బ్లాక్ థ్రెడ్ తోని చాకర్, బ్లాక్ థ్రెడ్ కి చాకర్ ఇచ్చేసి ఇక్కడ 3 లాకెట్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇది శారీస్ మీద వేసుకుంటే సూపర్ గా కనిపిస్తుంది, స్టైలిష్ గా కూడా ఉంటది. ఒకప్పుడు పాతకాలంలో పెద్దవాళ్ళు వేసుకుంటుండే, అది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది. ఇది ఓల్డ్ మోడల్, బట్ ఇప్పుడు న్యూ ట్రెండ్ గా నడుస్తుంది. మంచిగా దీనికి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి, పింక్ కలర్ లో. శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది. కాటన్ శారీస్ మీదకి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది, అఫీషియల్ గా కూడా ఉంటుంది. ఇది చూసారా, 3 వరుసల్లో ఉంది. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, మనం నెక్స్ట్ సెట్ ఇంకా వేరేది వేసుకోక్కర్లేదు. చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు, అలాగే బయటికి వెళ్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా మంచిగా కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ పూసలు ఇచ్చి మధ్యలో ఇందాక మనం బ్లాక్ కలర్ చైన్ ఇచ్చారు కదా, అలా కాకుండా వీళ్ళు ఒక బ్లాక్ పూస, ఒకటి గోల్డెన్ కలర్ పూస అట్లా పెట్టి డిజైన్ చేశారు. అండ్ దీనికి స్టైలిష్ గా చిన్న లాకెట్ ఇచ్చారు స్టోన్స్ తోని, గ్రీన్ కలర్ స్టోన్స్ తో చిన్న, ఎంత మంచిగా ఉంది చూడండి ఇది. ఇది చూసారా, ఇందాక బ్లాక్ థ్రెడ్ తో చోకర్ చూపించాను కదా, అలాగే ఇది చిన్న నెక్లెస్. దానికేమో మనకి 3 ఫ్లవర్స్ ఇచ్చారు, దీనికేమో సింగిల్ ఫ్లవర్ ఇచ్చేసేసి సైడ్ లో చిన్న డిజైన్ ఇచ్చారు. కింద మంచిగా పర్ల్స్ ఇచ్చారు, హ్యాంగింగ్ టైప్, హ్యాంగ్ అయ్యేలాగా. సో ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది. ఇది చూసారా, బ్లాక్ థ్రెడ్ కి బ్లాక్ బీడ్స్ తో అల్లారు. ఎంత బాగుందంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్ థ్రెడ్ కి బ్లాక్ బీడ్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ మంచి లావు కనిపిస్తుంది. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. అండ్ మొత్తం బ్లాక్ థ్రెడ్ తోనే, బ్లాక్ థ్రెడ్ కి బ్లాక్ పూసలు ఇచ్చేసేసి కింద మాత్రం సింపుల్ గా లాకెట్ ఇచ్చారు. ఇది చూసారు కదా, ఇందాక మొత్తం బ్లాక్ పూసలతోనే, బ్లాక్ బీడ్స్ తోనే మొత్తం ఉంది కదా, అలాగనే థ్రెడ్ కి బ్లాక్ బీడ్స్ ఇచ్చి ఇక్కడ నుంచి బ్లాక్ ఇంకా గోల్డ్, మొత్తం బ్లాక్ ఇంకా గోల్డ్ తోనే అల్లారు. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ ఇలాంటివి చూడలేదు, చాలా యూనిక్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి ఇలాగా సింపుల్ గా ఇందాక ఇచ్చినట్టు ఒక చిన్న లాకెట్ ఇచ్చారు. అండ్ మనం ఈ లాకెట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఒకటే లాకెట్ లా కాకుండా ఈ లాకెట్ రిమూవబుల్ ఇచ్చారు. లాకెట్ రిమూవ్ చేసుకొని మనం వేరే లాకెట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే స్టైల్ గా డిఫరెంట్ లాకెట్స్ డిఫరెంట్ కలర్స్ లో తీసుకొని కూడా మనం డ్రెస్ కి మ్యాచింగ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇందాక చూసినట్టు సేమ్ బ్లాక్ బీడ్స్ దే, దీనికి వచ్చేసి ఈ లాకెట్ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ లాకెట్ లో నవరత్నాలు ఉన్నాయి, అంటే 9 కలర్లతోనే ఉన్నాయి స్టోన్స్. ఏ కలర్ కైనా మ్యాచ్ అవుతుంది. అండ్ నవరత్నాలు వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు కదా చాలా మంది, అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. ఇది అన్ని డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, అన్ని కలర్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది చూసారా, మనం ఫస్ట్ లో ఒకటి చూపించాను కదా, సింపుల్ గా ఉంది, అలాంటి సింపుల్ ఇది మాత్రం మంచిగా వెస్ట్రన్ వేస్ వేసుకున్నప్పుడు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. మొత్తం బ్లాక్ బీడ్స్ తో ఉంది, మధ్యలో ఎక్కువ గోల్డ్ ఇచ్చారు, గోల్డ్ లైన్స్ కానీ గోల్డ్ పూసలు కానీ యూజ్ చేశారు. బ్లాక్ బీడ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో వెస్ట్రన్ వేస్, జీన్స్, స్కర్ట్స్ అలా వేసుకున్నప్పుడు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. దీన్ని ఫ్యాషనబుల్ గా ఉంటుంది. అండ్ దీని లాకెట్ వచ్చేసి ఇన్ఫినిటీ ఇచ్చారు, ఇన్ఫినిటీ లాకెట్. ఈ మధ్య కాలంలో ఇన్ఫినిటీస్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, బికాజ్ లవ్ కి సింబాలిక్ గా ఇన్ఫినిటీ లవ్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి బాగుంటది. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అనిపిస్తే కూడా గిఫ్ట్ చేయొచ్చు. ఇది చూసారా, దీనికేమో ఇందాక మనం పర్ల్స్ చూసాం, బ్లాక్ బీడ్స్ చూసినప్పుడు మధ్యలో గోల్డ్ మాత్రం ఉంది అండ్ పర్ల్ మాత్రమే ఇచ్చారు. దీనికి పర్ల్ ఇచ్చారు, అలాగే గోల్డ్ బీడ్ కూడా ఇచ్చారు, అటు ఇటు గోల్డ్ బీడ్ ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇంకా చైన్ ఉంది, గోల్డ్ కలర్ చైన్ ఉండి కింద వచ్చేసి మళ్ళీ పర్ల్ ఇచ్చారు. అండ్ దీని లాకెట్ వచ్చేసి ఫుల్ గా పెద్ద స్టోన్స్ తో ఇచ్చారు, ఫ్లవర్స్ గా. ఇది చూసారా, చిన్నగా సింపుల్ గా మనకి చైన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది. దీని లాకెట్ వచ్చేసి కాసులతో ఉంది. అమ్మాయిలకి కాసుల పేరు అంటే ఎంత ఇష్టం ఉంటుంది కదా, అలాంటి కాసుల పేరుతో ఇప్పటివరకు మనం హారం, నెక్లెస్ చూసుంటాము. అండ్ బ్యాంగిల్స్ కూడా రీసెంట్ టైమ్స్ చూసుంటాము. ఇది చూడండి, మంచిగా ఒక 2 కాసులతోని డిజైన్ చేశారు. అండ్ అలాగే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ స్టోన్ తో చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంది. మనం ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు, శారీ మీద కూడా వేసుకోవచ్చు.
ఇది చూసారా, ఇందాక చూపించినట్టే సింపుల్ గా ఓన్లీ ఒక సింగిల్ లేయర్ బీడ్స్ తోని అండ్ గోల్డ్ కలర్ వర్క్ తోని వచ్చింది. అండ్ దీని కింద చూస్తే న్యాచురల్ జెమ్స్ ఇచ్చారు. దీని లాకెట్ లాగా సపరేట్ లాకెట్ ఇవ్వకుండా మొత్తం చైన్ మోడల్ ఇచ్చి ఆ చైన్ లో మధ్యలో బీడ్స్ తో అల్లారు. బీడ్స్ కూడా కలర్ఫుల్ గా బాగున్నాయి, న్యాచురల్ బీడ్స్ ఇవి. ఇది కూడా మనం అన్ని కలర్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, అన్ని స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. స్టైల్ గా కనిపిస్తుంది, యూనిక్ గా ఉంటది, చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇది చూసారా, టోటల్ బ్లాక్ బీడ్స్ తో ఉంది. ఇందాక మనం చూపించినట్టే సింపుల్ టోటల్ బ్లాక్ బీడ్స్. అండ్ దీనికి మాత్రం స్టైలిష్ గా చిన్న లాకెట్ ఇచ్చారు, పింక్ అండ్ వైట్ స్టోన్స్ తో చిన్న లాకెట్ ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు రెగ్యులర్ గా అందరు ఇష్టపడేవి ఇలాగే సింపుల్ గా బ్లాక్ బీడ్స్, పెద్ద కాకుండా ఇలా చిన్నగా సింపుల్ గా బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ హ్యాపీగా వేసుకోవచ్చు. నీట్ గా కనిపిస్తుంది, అఫీషియల్ గా కూడా ఉంటుంది, లుక్ స్టైలిష్ గా అఫీషియల్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏ మంగళసూత్ర వేసుకున్నారు, ఏ నల్లపూసలు వేసుకున్నారు అని చాలా మంది చూస్తుంటారు కదా. అలా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ గా యూజ్ చేశారు ఇవి లాకెట్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి ఇందాక మనం పింక్ అండ్ వైట్ స్టోన్ లో చూసాం కదా, ఇది గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అండ్ ఒకటేమో ఫుల్ వైట్ స్టోన్స్ తో ఉంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి, లుక్ కూడా చాలా బాగుంటది. అండ్ మన ఫేవరెట్ సెలబ్రిటీస్ వి అని మనకి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇది చూసారా ఎంత బాగుందో. ఇందాక బ్లాక్ థ్రెడ్ అల్లి ఉన్న చాకర్స్ చూసాం, బ్లాక్ థ్రెడ్ ని అల్లి చేశారు. ఇది మాత్రం అలా కాకుండా చిన్న బ్లాక్ థ్రెడ్ బాల్స్ తో చేశారు, బ్లాక్ బాల్స్. ఇవి సాఫ్ట్ బాల్స్ అనమాట, వెల్వెట్ బాల్స్. వీటి మధ్యలో వచ్చేసి మనకి గోల్డెన్ బీడ్స్ ఇచ్చారు, పెద్దవి. అలాగే మంచిగా ఫ్లవర్స్ ఇచ్చారు, పింక్ కలర్ ఫ్లవర్ మధ్యలో వైట్ కలర్ స్టోన్ తో. ఎంత బాగుంది చూడండి లుక్. ఇది అన్ని పింక్ కలర్ ఉంది కదా అని చెప్పేసి పింక్ శారీ మీద కానీ కాదు, ఏ శారీ మీదకి వేసుకున్నా లుక్ సూపర్ గా కనిపిస్తుంది. బికాజ్ బ్లాక్ అనేది అమ్మాయిలు అంతా వేసుకుంటారు కదా బ్లాక్ బీడ్స్. సో అలాగే ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్. కొంచెం హెవీ శారీస్ కానీ హెవీగా రెడీ అయినప్పుడు వేసుకోవడానికి బాగుంటది. ఇప్పటివరకు మనం నార్మల్ గా చూస్తూ వచ్చాం కదా ట్రెడిషనల్, అలా చిన్నవి కొంచెం హెవీగా పెద్దవాళ్ళు వేసుకునేలా అని చెప్పి. కాకపోతే ఇది చిన్న వాళ్ళు కూడా, కొంచెం చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. పికాక్ తోని స్టైలిష్ గా ఉంది, బ్లాక్ థ్రెడ్ కి పికాక్ తో స్టైలిష్ గా డిజైన్ వచ్చింది. అండ్ సైడ్స్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ లా ఉంది. అండ్ లాకెట్ కూడా కొంచెం పెద్దగా ఉంది, నార్మల్ ఓన్లీ థ్రెడ్ కే కాకుండా ఇంకా కిందికి వచ్చేలాగా కొంచెం పెద్దగా ఉంది. సింగిల్ పికాక్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. సింగిల్ పికాక్ చాలా బ్యూటిఫుల్ గా. అండ్ కింద పికాక్ సింబాలిక్ గా కలర్ సీ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ తో ఇచ్చారు. బ్లాక్ థ్రెడ్ కి గోల్డ్ కలర్ లో పికాక్, దాని మీద స్టోన్స్, అలాగే కింద సీ గ్రీన్ అండ్ పర్ల్స్ తోని ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది లుక్. చూసారు కదండి, మంచి స్టైలిష్ బ్లాక్ బీడ్స్ నెక్లెస్. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.